అందరూ నమస్కారం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలో మాట్లాడుకునే ముందు మనస్ఫూర్తిగా మన చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బహుశా ఈ జంజీ వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు. 1980స్లో పుట్టినటువంటి వారికి డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్. టెక్నాలజీని అందరికీ పరిచయం చేసిన, కంప్యూటర్లు కూడి పెడతాయా ఏంటి అదని ఎగతాళి చేసిన, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచాన్ని అరచేతిలో పెట్టినవాడు చంద్రబాబు. ఇలా తెలుగు వారంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే గర్వంగా చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడు మా తెలుగోడయ్యా అని చెప్పేసి. అటువంటి పెద్ద ఆయన ఈరోజు 76వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా మనస్ఫూర్తిగా విషయం చెప్తూ ఇక బంగారం వెండి ధరలుగా వెళ్దాం. బంగారం వచ్చేసి 490 రూపాయలు పడిపోయిందండి. ఎంత? 24 క్యారెట్ 10 గ్రాములకి 1,55,290 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 450 రూపాయలు పడిపోయింది, 1,42,350. ఇక 18 క్యారెట్ గోల్డ్ 370 రూపాయలు పడిపోయింది 10 గ్రాములకి, దెన్ 1,16,470 రూపాయలుగా ఉంది. వెండి వచ్చేసి ఈ విడిచ్చే సమయానికి సేమ్ అలాగే ఉంది, కదలలేదు, 2,80,000 రూపాయలుగా ఉంది కేజీ వెండి వచ్చేసి. ప్లాటినం వచ్చేసి 280 రూపాయలు పడిపోయింది, 62,240 రూపాయలుగా ఉంది. నేను సాయంత్రమే కదా మీరు బంగారు రేట్లు పెరిగితే రేపు నుంచి ఆట ఆడిద్ది అన్నారు. మరి ఏంటి అంటే ట్రంప్ కంపు, ఆ ఇరాను ట్రంప్ వీళ్ళు చేస్తున్న కంపు వల్ల మరలా ఆయిల్ రేట్లు పెరిగాయి, మరలా బంగారం పడింది. ఇంతే, ఓకేనా? అన్నీ సెటిల్డ్ అయితే బంగారం దూసుకుపోవటం ఖాయం. తర్వాత మన ఏపీలో కానీ ఇండియాలో కానీ సరికొత్త బంగారు నిల్వలు బయటపడ్డాయి. దానికి సంబంధించి సెపరేట్ వీడియో నేను మెయిన్ ఛానల్లో ఇస్తాను ఈవినింగ్లో.